హాయ్ ఫ్రెండ్స్. మనం ఎస్సీఓ చేసాం కదా మన కంపెనీకి. అదొకసారి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. నియాట్స్ టెక్నాలజీస్ కీవర్డ్ వచ్చి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ తిరుపతి. అలా సెర్చ్ చేస్తే మనది టాప్లో నెంబర్ 1లో ఉన్నది. సో ఇప్పుడు ఉంది. తిరుపతిలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచి సెర్చ్ చేసినా కూడా సేమ్గా రిజల్ట్స్ వస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాము. ప్రజెంట్ వచ్చి ఇక్కడ చూడండి, ఇవంతా కంట్రీస్. మనం ఈ కంట్రీస్ నుంచి సెర్చ్ చేస్తే మనది కనిపిస్తుందా లేదా అనేది చూడొచ్చు. సో ఇవంతా కూడా కంట్రీస్ నేమ్స్. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ కంట్రీ వాళ్ళకి ఎలా అయితే కనిపిస్తుందో అలానే ఇప్పుడు మీకు నేను కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, ఇంకొంచెం డిఫరెంట్గా వేరే కంట్రీని సెలెక్ట్ చేద్దాం. ఏది సెలెక్ట్ చేద్దాం? కోయిట్. కోయిట్ వాళ్ళకి అంటే వాళ్ళ లాంగ్వేజ్ ఇక్కడ మీరు చూడొచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, సో అక్కడ వాళ్ళకి సెట్ చేస్తే మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, నెంబర్ 1గా మనదే కనిపిస్తుంది కోయిట్ వాళ్ళకి. కోవిడ్ నుంచే కాకుండా ఇంకా వేరే కంట్రీస్ కూడా సెలెక్ట్ చేద్దాం. చైనా. చైనా వాళ్ళకి మన కంపెనీ కనిపిస్తుందా లేదా టాప్లో కీవర్డ్ సెట్ చేస్తే అని చూద్దాం. ఇక్కడ కూడా మనమే టాప్లో ఉన్నాం, టాప్లో కనిపిస్తుంది. ఈ చైనా వాళ్ళే కాకుండా ఇంకా వేరే కంట్రీస్ కూడా సెలెక్ట్ చేద్దాం. ఉక్రెయిన్ సెలెక్ట్ చేద్దాం. ఉక్రెయిన్లో సెట్ చేస్తే మన కంపెనీ టాప్లో కనిపిస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాము. లోడింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ మనది టాప్లో కనిపిస్తుంది. నేను వచ్చి ఇండోనేషియా సెలెక్ట్ చేశాను. సో ఇండోనేషియా నుంచి నేను ఇప్పుడు సెట్ చేస్తా అన్నట్టు. ఓకే, నేను టైప్ చేశాను బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ తిరుపతి. సో ఇప్పుడు సెట్ చేద్దాము. సో ఇండోనేషియా వాళ్ళకి మనది కనిపిస్తుంది లేదా? ఇప్పుడు చూసి నెంబర్ 1గా మనదే ఉంది, టాప్లో ఉంది. ఇప్పుడు యుఎస్ నుంచి సెర్చ్ చేస్తే మనది కనిపిస్తుందా లేదా? ఇక్కడ కూడా మనదే టాప్ ఉంది, మ్యాథ్స్ టెక్నాలజీస్ మీరు చూడొచ్చు. ఇంకా వేరే కంట్రీస్ కూడా టెస్ట్ చేద్దాం. సో పోర్చుగల్, ఇక్కడ కూడా మనం సెర్చ్ చేద్దాం. అంటే అక్కడ వాళ్ళకి మనది కనిపిస్తుందా లేదా, మన కంపెనీ టాప్లో కనిపిస్తుందా లేదా అనేది సెట్ చేద్దాం. చూడొచ్చు మ్యాథ్స్ టెక్నాలజీస్, అక్కడ వాళ్ళకి కూడా మనది టాప్లోనే కనిపిస్తుంది.